చిత్తూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నా క్యాంటీన్ల ప్రాధాన్యతపై టీడీపీ నాయకులు స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకు 2 లక్షలకు పైగా మందికి ఆహారం అందిస్తున్నారని మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ చెప్పారు. ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతున్నప్పటికీ దీనిని బాధ్యతగా భావించి క్యాంటీన్లను నిర్వహిస్తున్నామని అన్నారు. పేదవాడికి అన్నం పెట్టాలని కూడు గుడ్డ నీడు అనేటువంటి మౌలిక సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ యొక్క మౌలిక సిద్ధాంతం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టినటువంటి చరిత్ర ఘనత తెలుగుదేశం పార్టీది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో కూడా 62 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఆకలి అనే పదం వినిపించకూడదని చెప్పేసి 5 రూపాయలకే భోజనం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రంలో కూడా రుచికరమైన శుచికరమైనటువంటి భోజనం ఒక ఫుడ్ కోర్ట్ లాగా ఏర్పాటు చేసి గౌరవంగా భోజనం పెట్టిన చరిత్ర ఎక్కడా లేదు. 2019 నుండి 24 మధ్యన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు అంతా మూసేసి అన్నా క్యాంటీన్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఇది లాభదాయకం కాదని చెప్పి విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ ప్రకటించిన నేపథ్యంలో 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రోజుకి 54 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నా రోజుకి 2,10,000 మందికి భోజనాలు 207 అన్నా క్యాంటీన్ల ద్వారా అందించి పేదల కడుపు నింపుతా ఉంది. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రికి, కూటమి నాయకులందరికీ కూడా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 2024 ఆగస్టులో 100 అన్నా క్యాంటీన్లు, 2000 సెప్టెంబర్లో 75 అన్నా క్యాంటీన్లు, నిన్నగాక మొన్న బుధవారం రోజున ఒకే రోజు 62 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి 262 అన్నా క్యాంటీన్లు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.